రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి తెలీదా? ఈ రోజు ఆయన ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అప్పులతో దివాలా తీశాడు, నేనేం చేయలేకపోతున్నానని పైన భగవంతుడు చూసి ఆయన దండం పెట్టడం జరుగుతూ ఉంది. ఎంత మోసం అంటే ఇంత చంద్రబాబు నాయుడు గారు మోసం అనేది ప్రభుత్వం తెలుసు, కానీ మరలా కూడా ప్రజలు ఏదో ఈసారైనా మనకు మేలు చేస్తారేమో అని ప్రజలు ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు గారు మన శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ నేను డెవలప్ చేశాను, హైటెక్ సిటీ నేను కట్టాను, ఎంతో పొరపాటు ఆయన గోల్కొండ నేను కట్టాను, చార్మినార్ నేను కట్టాను అని అనలా. కానీ అది కూడా చెప్పేవాడు, ఆ చార్మినార్ హైదరాబాద్ ఈయన డెవలప్ చేసేదండి. అది ఎప్పుడో అది అభివృద్ధి చెందిన పట్టణం, అది ఒక డెవలప్ చేసేది. కానీ వీళ్ళు కూడా ఏదో కొంత చేసి ఉండొచ్చు, కానీ చార్మినార్లో గోల్కొండ కూడా నేను కట్టానని చెప్పాడు. 2 రోజులు పోతే మతిస్థితం సరిగా లేదు కాబట్టి కావున ఒకటి ఆలోచన చేయాలా తప్పకుండా. ఎందుకంటే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే రోజు ఆసన్నమైంది. తప్పకుండా ఇక ప్రజల పక్షాన మేము నిలబడతాం. తప్పకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదానికి కానీ, ఏదో అమ్మఒడి కానీ, అమ్మ వందనం కానీ అందరూ ఆయన అమ్మ వందనం చేసినాడు. అమ్మ వందనమైనా సరే అది ఇచ్చే వరకు కూడా పోరాటం ఆగదు. తప్పకుండా 5వ తేదీన రాయచూరులో భారీ ఎత్తున మేమందరం కూడా ఇది విద్యుత్ మేము ఫీజు రియంబర్స్మెంట్ పైన పోరుకు సిద్ధం కావడం జరుగుతుంది. తప్పకుండా ఆ రోజు బ్రహ్మాండంగా ప్రజలు తల్లిదండ్రులు కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను.